తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు అత్యంత వైభవంగా కూడా ప్రారంభమవుతుంది. రెండో రోజు ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు ఏంటనేది కూడా మనతో మాట్లాడడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ప్రధానంగా రెండో రోజు మహానాడు ఏ విధంగా జరుగుతోంది, ఏంటి ప్రధానం? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ చక్కటి వాతావరణంలో తెలుగు తమ్ముళ్ళు కానీ నాయకులు కానీ, అంతేకాకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మార్నింగ్ నుంచి దిశానిర్దేశం చేశారు. కొంతసేపట్లో అధ్యక్షుల వారి ఎన్నిక ఉండబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల కింద యునానిమస్గా గెలవబోతున్నారు. తప్పకుండా మా కార్యకర్తలు నాయకులు అందరూ ఇంకొక కోరిక కూడా ఉంది, ఆశిస్తున్నాం. అది కూడా తప్పక మా గౌరవ నారా లోకేష్ గారికి కూడా తీరుతుందని మేమందరం ఆశాభావంతో ఉన్నాం. అంటే సార్, 6 సూత్రాలు నేను లోకేష్ గారు తీసుకుని వచ్చారు ప్రధానంగా. అదేవిధంగా లోకేష్ గారు మార్కు ఈసారి కనపడతా ఉంది, ఏం చెప్తారు ప్రధానంగా? మొత్తం యువగళం రోజు కాడి నుంచి లోకేష్ గారి మార్కు పార్టీ మీద కానీ వాళ్ళ మహానాడులో కానీ స్పష్టంగా కనపడుతుంది. 6 సూత్రాలు తీసుకురావడంలో కూడా మొత్తం లోకేష్ గారి పాత్రే. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలే కాకుండా మరింత విధంగా పార్టీ ముందుకు నడవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఫైనల్గా సార్, కడప మాట అన్నారు, ఇప్పుడు పూర్తిగా పసుపుమయం చేశారు, ఏం చెప్తారు? కడప ఎలక్షన్స్లోనే పసుపుమయం అయిపోయింది. వాళ్ళ మహానాడు ద్వారా వాళ్ళందరం కూడా తెలుగు తమ్ముళ్ళు కానివ్వకుండా కడపలో ఉన్న ప్రజలందరూ కూడా పసుపుమయం చేసి తెలుగుదేశాన్ని అత్యంత ఆదరిస్తున్నారనే దానికి సంకేతం ఇది. రేపు జరగబోయే సభ అతి భారీ సభ జరగబోతుంది. కడప చరిత్రలోనే కనివిని ఎరుగని సభ జరగబోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే కనీవిని ఎరుగని రీతిలో మహానాడు అత్యంత వైభవం కూడా ప్రారంభమైంది. రెండో రోజు అదే మరి కాసేపట్లో ఏదైతే జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరుగుతుందని కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, కడప నుంచి.